నమస్తే. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా ఇన్ఛార్జీలందరికీ కూడా ఢిల్లీ పోలీసులు అయితే సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి. మే 1వ తారీఖున రేపు ఖచ్చితంగా యొక్క తీర్పు దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని అయితే విచారించబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి అసలు అమిత్ షాకి సంబంధించినటువంటి ఫేక్ వీడియో విషయంలో ఏం చేయబోతున్నారు, బీజేపీ ఎలాంటి కార్యాచరణ రూపొందించబోతుంది, అసలు ఇది ఎవరి మెడకు చుట్టుకోబోతుంది, ఇవన్నీ విషయాలు అడిగి తెలుసు. మనతో పాటుగా ఆదిత్య బీజేపీ పార్టీ స్పోక్స్ పర్సన్ ఉన్నారు. సార్, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? నిన్న ఢిల్లీ పోలీసులు అయితే సమన్లు జారీ చేసినటువంటి పరిస్థితి, విచారణకు హాజరు కమ్మని కూడా దానిలో మాత్రం స్పష్టంగా కనబడతా ఉంది. బీజేపీ పార్టీయే మా పైన బురద జల్లుతుందని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. నిజంగానే అది ఫేక్ వీడియోనా, అమిత్ షా మాట్లాడిందేనా? మీరు గమనించాల్సి ఏంటంటే, అమిత్ షా గారు మాట్లాడింది వాళ్ళు మోడిఫై చేసి దాన్ని ఏఐ వాడి ఫేక్ వీడియోగా తీసుకున్నారు. ఫేక్ పార్టీ నుంచి ఫేక్ వీడియోలు, ఫేక్ ప్రామిసెస్ తప్ప మనం ఇంకా ఎక్స్పెక్ట్ చేసేది ఇంకేం లేదు. సో మీరు అమిత్ షా గారు స్పష్టంగా పబ్లిక్ ర్యాలీలో లక్షల మధ్యలో ప్రజల ముందు స్పష్టంగా ఏం చెప్పారో అది వాళ్ళ కాంటెక్స్ట్ బయట తీసి ఈ కమ్యూనల్ డిస్హార్మనీ క్రియేట్ చేయడానికి వాళ్ళు క్రియేట్ చేసిన ప్రోపగెండా ఇది. ఇంకో విషయం ఏంటంటే, ఇది ఎవరో థర్డ్ పార్టీయో బయట పార్టీయో క్రియేట్ చేసింది కాదు. ఆసాంలో కూర్చొని వాళ్ళ ఐటీ సెల్, కాంగ్రెస్ ఐటీ సెల్ స్పష్టంగా క్లియర్గా వాళ్ళు క్రియేట్ చేసిన వీడియో, ఆ వీడియోని తీసుకెళ్ళి కాంగ్రెస్ లీడర్స్, సీనియర్ లీడర్స్ దాన్ని ఇంకా ప్రొపగేట్ చేసి బ్రాడ్కాస్ట్ చేసి డిస్హార్మనీ ఇంకా కమ్యూనల్ టెన్షన్లు క్రియేట్ చేయడానికి ఈ వీడియోని బయటపెట్టించారు. అంటే రాజ్యాంగము, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రిజర్వేషన్ల మీద ఒక ప్రాపగాండం నడుస్తూ ఉంది. మొత్తానికి బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యూషన్ మొత్తాన్ని కూడా తీసేస్తారు, రిజర్వేషన్స్ను తీసేస్తారు అని చెప్పేసి ముఖ్యంగా బీసీ, ఎస్టీకి సంబంధించినటువంటి వాళ్ళపైన ఎక్కువ ఈ యొక్క ప్రాపగాండా మాత్రం రుద్దుతున్నట్టుగా కనబడతా ఉంది. నిజంగానే అట్లాంటి పరిస్థితిని ఏమైనా క్రియేట్ చేయబోతుందా బీజేపీ? ఈ ప్రాపగాండా ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మీరు క్వశ్చన్ చేస్తే, ఇది మీరు ప్రశ్నిస్తే కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేసిన ప్రాపగాండా. స్పష్టంగా మన కేంద్ర శాఖ మంత్రి గారు స్పష్టంగా చెప్పారు ర్యాలీలో మొన్న, రిజర్వేషన్స్ విల్ నాట్ బీ అబాలిష్డ్, కానీ రిలీజన్ పైన రిజర్వేషన్స్ విల్ బీ అబాలిష్డ్. దానికంటే ఇక స్పష్టంగా చెప్పిన తర్వాత ప్రాపగాండా ఇక్కడ ఈ ఫియర్ మాంగరింగ్, ఈ కమ్యూనల్ క్రియేషన్ కాంగ్రెస్ వాళ్ళు స్వతంత్రాన్ని నుంచి తీసుకొని వస్తున్నారు. మన దేశాలన్నీ డివైడ్ చేశారు, ఇప్పుడు మనుషుల్ని డివైడ్ చేస్తున్నారు, ఇప్పుడు ఈ వెల్త్ కూడా డివైడ్ చేస్తూ అంటున్నారు. అట్లాంటి కాంగ్రెస్ పార్టీని మనం అస్సలు నమ్మలేము. అది ప్రజలు May 13th నాడు మనసులో పెట్టుకొని ఓట్ చేస్తారని మనకి పూర్తి నమ్మకం ఉంది.